హాయ్ ఫ్రెండ్స్, మనిషి భూమి మీద ఇంతవరకు 7 ఖండాల్ని కనిపెట్టాడు. మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో ఇదే విషయం గురించి చదువుతూ వస్తూ ఉన్నాం. గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మనకు 7 కాంటినెంట్స్ పేర్లు మాత్రమే వస్తాయి. కానీ ఇంతవరకు మనం నిజం అని నమ్మింది తప్పు అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈ ప్రపంచంలో 8 కాంటినెంట్స్ ఉన్నాయి. ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు. ఎందుకంటే రీసెంట్గా జరిగిన రీసెర్చ్లో జీలాండియా అనే పేరు గల హిడెన్ కాంటినెంట్ గురించి తెలిసింది. ఈ జీలాండియా కాంటినెంట్ పసిఫిక్ ఓషన్లో న్యూజిలాండ్ దేశం కింద ఉంది. అయితే జీలాండియా కాంటినెంట్ 95% నీటి లోపలే ఉంది. కేవలం 5% మాత్రమే ఒక ఐలాండ్ లాగా పసిఫిక్ ఓషన్లో తేలుతూ ఉంది. ఈ కాంటినెంట్ సడన్గా ప్రపంచంలో ఉన్న అందరూ జియాలజిస్టులని ఆకర్షించింది. ఎందుకంటే ఈ కొత్త కాంటినెంట్ ఏరియా 4,92,000 స్క్వేర్ కిలోమీటర్స్. సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ కాంటినెంట్ 3 బంగ్లాదేశ్లతో మరియు 8 శ్రీలంకలతో సమానం. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉండాలి. అదేంటంటే ఇంత పెద్ద కాంటినెంట్ కనుక్కోవడానికి ఇంత ఎక్కువ టైం ఎందుకు పట్టింది అని. అంతేకాదు, అసలు జీలాండియా కాంటినెంట్ ఓషన్లో ఎలా మునిగిపోయింది? జీలాండియాలో యాన్షంట్ ఫోర్సెస్ దొరికే అవకాశం ఉందా? ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి డిస్కస్ చేద్దాం. అందుకని ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఇది మన వరల్డ్ మ్యాప్. దీంట్లో మీరు ప్రపంచంలో ఉన్న 7 కాంటినెంట్స్ని చాలా ఈజీగా చూడొచ్చు. వాటిలో ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్కిటికా, యూరోప్ మరియు ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఇప్పుడు 8th కాంటినెంట్ అయిన జీలాండియా పేరు కూడా యాడ్ అయింది. కానీ ముందు నుండి భూమి మీద ఎన్ని కాంటినెంట్స్ లేవు. ఈ రోజు నుంచి 30 కోట్ల సంవత్సరాలకి ముందు భూమి మీద ఒకే ఒక సూపర్ కాంటినెంట్ పాంగియా ఉండేది. దీని చుట్టూ పాంథలాసా అనే సూపర్ ఓషన్ ఉండేది. కానీ ట్రియాసికా పీరియడ్ అంటే దాదాపు 20 కోట్ల సంవత్సరాలకి ముందు భూమి యొక్క టెక్టానిక్ ప్లేట్స్లో జరిగిన మూమెంట్ వల్ల పాంగియా సూపర్ కాంటినెంట్ నెమ్మదిగా విడిపోవటం మొదలైంది. అలా 2 వేరువేరు భాగాలుగా డివైడ్ అయింది. దీంట్లో మొదటి భాగాన్ని లోరేసియా అంటారు. ఈ భాగం మైగ్రేట్ అయి అర్త్ యొక్క నార్త్ భాగానికి వెళ్ళిపోయింది. ఈ భాగంలో చాలా డివిజన్ జరిగాయి. దాంతో నార్త్ అమెరికా, యూరోప్, ఏషియా కాంటినెంట్స్ క్రియేట్ అయ్యాయి. పాంగియాలో ఉన్న 2వ భాగానికి గోండ్వానా ల్యాండ్ అని పేరు పెట్టారు. ఇది కూడా ఎన్నో కాంటినెంట్స్గా డివైడ్ అయింది. దీంతో సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలు ఏర్పడ్డాయి. అంటే భూమి మీద ఏర్పడ్డ ఈ 7 కాంటినెంట్స్ కూడా పాంగియా సూపర్ కాంటినెంట్ యొక్క వేర్వేరు భాగాలు. అయితే ఇక్కడ సైంటిస్టులు కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా 7 కాంటినెంట్స్ని పజిల్లో ఒక్కటి చేసి చూసినప్పుడు గోండ్వానాలో ఒక పెద్ద భాగం మిస్ అయిందని తెలుసుకున్నారు. అంటే ఇక్కడ పజిల్లో ఒక భాగం మిస్ అయింది. అలా సైంటిస్టులు భూమి మీద ఒక కాంటినెంట్ మిస్ అయిందని తెలుసుకున్నారు. అలా మిస్టీరియస్ 8th కాంటినెంట్ డిస్కవర్ అయింది. ఈ డిస్కవరీ 2017లో పూర్తయింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా అండ్ న్యూ క్యాలడోనియా యొక్క 11 మంది రీసెర్చర్స్ కలిసి జీలాండియా కాంటినెంట్ను డిస్కవర్ చేశారు. జీలాండియా యొక్క 95% భూభాగం సౌత్ వెస్టర్న్ పసిఫిక్ ఓషన్లో 3500 అడుగులలో మునిగిపోయి ఉంది. కేవలం 5% భూభాగం మాత్రమే నీటిపైన ఉంది. ఈ భూభాగం మీదనే న్యూజిలాండ్ దేశం ఉంది. ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ జీలాండియా. ఇక్కడ ఆశ్చర్యపడే విషయం ఏంటంటే మోడర్న్ డిస్కవరీకి ముందు అంటే 1642లో మనుషులకి జీలాండియాకి చెందిన కొన్ని ప్రూఫ్స్ దొరికాయి. యాబుల్ తస్మాన్ అనే డచ్ మ్యాన్ ఈ కాంటినెంట్ని కనుక్కున్నాడు. ఆ సమయంలో మనుషులు భూమి మీద కొత్త కాంటినెంట్ని కనుక్కుంటూ ఉన్నారు. ఇదే విధంగా యాబుల్ తస్మాన్ కూడా జగర్తా నుండి 2 పడవల్లో సదర్న్ హెమిస్ఫియర్ వైపు ఒక పెద్ద కాంటినెంట్ను కనిపెట్టడానికి వెళ్తూ ఉన్నాడు. ఆ వైపు ఒక పెద్ద భూభాగం ఉందని వారి నమ్మకం. అలా వాళ్ళు జర్నీ చేస్తూ న్యూజిలాండ్ యొక్క సౌత్ ఐలాండ్కి చేరుకున్నారు. వీళ్ళు న్యూజిలాండ్ను చూసి వారు వెతుకుతుంది ఇంత తక్కువ భూభాగాన్ని కాదు అని అర్థం చేసుకున్నారు. న్యూజిలాండ్ చేరగానే యాబుల్ తస్మాన్ తన సైన్యంతో అక్కడి మనుషుల మీద అటాక్ చేశాడు. ఆ దాడిలో 4 యూరోపియన్ సేలర్స్ మరణించారు. దాంతో యాబుల్ తస్మాన్ ఈ ప్లేస్కి మర్డర్ బే అని పేరు పెట్టాడు. అలా అతను అక్కడి నుంచి తన దేశానికి వెనక్కి వెళ్ళిపోయాడు. అయితే యాబుల్ తస్మాన్ వెతుకుతున్న పెద్ద కాంటినెంట్ వాళ్ళ పడవల కిందే ఉంది అని కనిపెట్టలేకపోయారు. మన దగ్గర ఈ కాంటినెంట్ ఉంది అని ప్రూఫ్స్ ఉన్నా కూడా దీన్ని వెతకడానికి కొన్ని వందల సంవత్సరాల సమయం పట్టింది. 2017 తర్వాత మన భూమి మీద 8 కాంటినెంట్స్ ఉన్నాయని తెలిసింది. కానీ పుస్తకాల్లో మరియు గూగుల్లో ఈ విషయం గురించి అప్డేట్ చేయలేదు. ఎందుకంటే ఒక భూభాగాన్ని కాంటినెంట్ లాగా డిక్లేర్ చేయడానికి ఎన్నో క్రైటీరియా ఉండాలి. అందులో మొదటిది ఆ భూభాగం మినిమం 1 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ల్యాండ్ ఏరియా ఉండాలి. అంతేకాదు దాని సరౌండింగ్ క్రెస్ట్ లేయర్కి ఎలివేటెడ్ అంటే పైకి ఉండాలి. సైంటిస్టుల ప్రకారం జీలాండియా కాంటినెంట్ అన్ని క్రైటీరియాని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది. అందుకే జీలాండియా కాంటినెంట్ను 8వ కాంటినెంట్గా డిక్లేర్ చేశారు.
మరియు దీన్ని థినెస్ట్ అండ్ యంగెస్ట్ కాంటినెంట్గా కూడా చెప్తూ ఉన్నారు. జియో సైన్స్ వరల్డ్లో రీసెంట్గా పబ్లిష్ అయిన రిపోర్ట్ ప్రకారం జీలాండియా సైజు సైంటిస్టుల అజంప్షన్స్ కంటే 2 రెట్లు ఎక్కువ ఉండొచ్చు. ఓషన్ కింద 2 కిలోమీటర్ల లోతులో ఉన్న జీలాండియా కాంటినెంట్ లార్జ్ మెరీన్ లైఫ్ని సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు పైన న్యూజిలాండ్ మరియు బాల్స్ పిరమిడ్తో 2 మైనర్ ఆస్ట్రేలియన్ ఐలాండ్స్ కూడా ఉన్నాయి. 20 కోట్ల సంవత్సరాల ముందు జీలాండియా అంటార్కిటికా మరియు ఆస్ట్రేలియాని కలుపుతుంది. కానీ దాదాపు 150 మిలియన్ ఇయర్స్ ముందు ఈ రెండింటి నుంచి జీలాండియా విడిపోయింది. అలా 2.3 కోట్ల సంవత్సరాల్లో పెరిగిన నీటి మట్టం వల్ల జీలాండియా సముద్రంలో మునిగిపోయింది. అలా ఈ రోజుకి 95% భూభాగం మునిగిపోయే ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఈ కాంటినెంట్ గురించి చాలా ప్రశ్నలకి సైంటిస్టుల దగ్గర సమాధానం లేదు. కానీ రీసెర్చర్స్ ప్రకారం ఈ కాంటినెంట్ యొక్క ఓషనిక్ క్రస్ట్ కేవలం 7 నుంచి 10 కిలోమీటర్లు మాత్రమే థిక్గా ఉంది. నార్మల్గా కాంటినెంట్స్ యొక్క ఓషనిక్ క్రస్ట్ 50 to 50 కిలోమీటర్స్ థిక్గా ఉంటుంది. దీని గురించి సైంటిస్టులు ఏం చెప్పారు అంటే, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా నుంచి వేరవుతున్న సమయంలో జీలాండియా యొక్క ఓషనిక్ క్రస్ట్లో రిలీజ్ అయ్యే టెన్షన్ కారణంగా థిక్నెస్ మీద ప్రభావం పడింది. అందుకే ఈ కాంటినెంట్ ఓషన్లో మునిగిపోయి ఉండొచ్చు. జీలాండియా క్రస్ట్లో జియాలజిస్టులకి చాలా రకాల రాక్స్ కూడా దొరికాయి. మెటాఫోర్మిక్, ఇగ్నియస్, సెడిమెంటరీ రాక్స్ లాంటివి లభించాయి. అంతేకాదు గ్రానైట్, లైమ్స్టోన్ మరియు ఇంకొన్ని రాక్స్ కూడా డిస్కవర్ చేశారు. ఈ కాంటినెంట్ యొక్క క్రస్ట్లో బాసల్ట్ కూడా ఎక్కువ మొత్తంలో ఉంది. జీలాండియాకి ఇంత పలచని క్రస్ట్ ఉన్నప్పటికీ అది చిన్న చిన్న ఐలాండ్స్గా ఎందుకు మారలేదు? దీని గురించి తెలుసుకోవడానికి సైంటిస్టులు ఇప్పటికీ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ కాంటినెంట్ అసలు ఎప్పుడు సముద్రంలో మునిగిపోయింది? ఈ ప్రశ్న గురించి మన దగ్గర రఫ్ ఐడియా ఉన్నప్పటికీ దీనికి కారణాలు ఏంటి అనేది మాత్రం ఎవరికీ ఐడియా లేదు. కొన్ని కోట్ల సంవత్సరాల ముందు ఆస్ట్రేలియాలో నివసించిన పెద్ద పెద్ద యానిమల్స్ యొక్క ఫోసిల్స్ జీలాండియాలో దొరికే అవకాశం ఉందా? ఎందుకంటే సూపర్ కాంటినెంట్ అయిన గోండ్వానాలో కూడా చాలా రకాల డైవర్స్ యానిమల్స్ ఉండేవి. వీటిలో అర్త్ హిస్టరీలోనే అతిపెద్ద యానిమల్ అయిన టైటానోసారస్ కూడా ఆ సమయంలో గోండ్వానాలో నివసించేవట. అంటే జీలాండియాలో అలాంటి జంతువుల యొక్క ఫోసిల్స్ దొరికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే డివిజన్ జరగక ముందు జీలాండియా కూడా గోండ్వానాలో ఒక భాగం కాబట్టి ఇక్కడ నివసించిన టైటానోసారస్ ఫోసిల్స్ జీలాండియాలో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 1970లో న్యూజిలాండ్ ఐలాండ్లో సైంటిస్టులకు డైనోసార్స్ మరియు ఇంకొన్ని యానిమల్స్ యొక్క ఫోసిల్స్ దొరికాయి. వీటిలో జాయింట్ లాంగ్ టెయిల్, లాంగ్ నెక్ డైనోసార్స్ అయిన సౌరోపోడా అనే హెబివెరస్ డైనోసార్స్ మరియు యాంక్లిసోరస్ యొక్క ఫాసిల్స్ ఉన్నాయి. అలా చెప్పి జీలాండియాలో కూడా ఇలాంటి ఫోసిల్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ కాంటినెంట్ సడన్గా సముద్రంలో మునిగి ఉండదు. ఇది మునగడానికి కొన్ని కోట్ల సంవత్సరాల సమయం పట్టి ఉంటుంది. దాంతో ఇక్కడ నివసించిన యానిమల్స్కి వేరే చోటికి మైగ్రేట్ అవ్వడానికి కావాల్సిన టైం దొరికే ఉంటుంది. అందుకే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో లాగా ఎక్స్టింక్ట్ యానిమల్ యొక్క ఫోసిల్స్ దొరకకపోవచ్చు. ఈ కాంటినెంట్ సముద్రంలో మునిగిపోవటం వల్ల రీసెర్చ్ చేసి ఫోసిల్స్ కనిపెట్టడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే జీలాండియా అనేది చాలా పెద్ద కాంటినెంట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.